ఫ్రెండ్స్, ఇటీవల ఏపీ హైకోర్టు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా, భారీ ఎత్తున. అంటే 1620 పోస్టులతో 10 రకాల జాబులు అనమాట. అసలు ఈ జాబుల యొక్క పర్పస్ ఏంటి, అంటే వాటి యొక్క డ్యూటీ ఏమిటి, అలాగే వాటి యొక్క శాలరీ ఎంత, అసలు ఈ జాబ్స్ ఎలా ఉంటాయి హైకోర్టులోనే, వీరు ఏమేమి పనులు చేస్తూ ఉండాలి, ఒక్కొక్క జాబు ఒక్కొక్క రకమైన డ్యూటీస్ కలిగి ఉంటుంది అనమాట. అలాగే 10 రకాల జాబులతోనే 1620 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. అయితే ఈ నోటిఫికేషన్ ఉన్నది కదా, ఈ 10 రకాల జాబులకి 10 రకాల క్వాలిఫికేషన్స్ అనమాట. అంటే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి, అలాగే దానికి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ ఉందన్నమాట. అయితే వీటి యొక్క విధులు ఏంటి, అలాగే వీటి యొక్క శాలరీ ఏంటి అని మనం చూసుకునే ముందు ఫస్ట్ మనం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి మనం చెప్పుకుందాం అనమాట. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తోనే రిలీజ్ చేశాడు. అంటే ఈ 10 రకాల జాబుల్లో జూనియర్ అసిస్టెంట్ అనేది ఒక పోస్ట్ అనమాట. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అనమాట. అసలు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఎలా ఉంటుంది, కోర్టులో వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఏమేమి చేయాలి అని మనం చూసుకుంటే ఇది ఒక నాన్ టెక్నికల్ జాబ్ అనమాట. అయితే ఈ హైకోర్టులోని జూనియర్ అసిస్టెంట్ అనేది దీని యొక్క విధులు చూసుకుంటే మనం ఫైల్ నిర్వహణ అనమాట. అంటే ఫైల్ మేనేజ్మెంట్, అంటే కేసుల యొక్క ఫైళ్ళు అప్డేట్ చేయడం, అవసరమైనప్పుడు ఫైళ్ళు ప్రొడ్యూస్ చేయడం, అలాగే పత్రాలు తయారయ్యాయి అనమాట. అంటే ప్రిపరేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అధికారుల ఆదేశాల ప్రకారం లేఖలు, నోటీసులు, మెమోలు మొదలైన వాటిని డ్రాఫ్ట్ తయారు చేయాలన్నమాట. ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉంటారో కోర్టులోనే వాళ్ళ యొక్క ఆదేశాలు అనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఒకవేళ నోటీసులు తయారు చేయడం కానీ, లేఖలు తయారు చేయడం కానీ, మెమోలు వంటి డ్రాఫ్ట్లు తయారు చేస్తూ ఉంటారు అనమాట. అలాగే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ పై టైపింగ్ మరియు డేటా ఎంట్రీ అనమాట. కంప్యూటర్ ద్వారా టైపింగ్ చేయడం, ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేయడం అనమాట. అలాగే డైలీ ఆఫీస్ వర్క్, ఈ డైలీ ఆఫీస్ వర్క్ మనం చూసుకుంటే పోస్టులు అందుకోవడం, అలాగే పంపడం, ఫోన్ కాల్స్, అలాగే ఫ్యాక్స్, అలాగే ఈమెయిల్స్ చూసుకోవడం, అటువంటివి అనమాట. మరి యొక్క విధి చూసుకుంటే వాటర్ మార్క్ మరియు స్టాంపింగ్ అనమాట. అంటే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిలో స్టాంప్స్ వేయడం, అలాగే వాటర్ మార్క్ చేయడం. అలాగే ఇంకో డ్యూటీ చూసుకుంటే పబ్లిక్ లేదా వాద్యకులకు సహాయం చేయడం అనమాట. అంటే కోర్ట్ సరౌండింగ్లోనే అంటే పబ్లిక్ సమాచారం ఇవ్వడం, వాళ్ళని గైడ్ చేయడం అనమాట. అలాగే వివిధ విభాగాల్లో సహాయం చేయడం అనమాట. అంటే రిజిస్ట్రీ, అకౌంట్స్, స్పోర్ట్స్ వంటి విభాగాల్లో అవసరాల అనుసారం పనులు చేయడం అనమాట. ఈ విధంగా వివిధ రకమైన పనులు, డ్యూటీస్ ఉంటాయన్నమాట హైకోర్టులోనే. అయితే ఈ జాబ్ పరంగా చూసుకుంటే మంచి జాబ్ ఫ్రెండ్స్. ఇది జూనియర్ అసిస్టెంట్ అనేది చాలా మంచి క్యాడర్ అనమాట. దీని తర్వాత సీనియర్ అసిస్టెంట్ అవుతారు అనమాట, తర్వాత ఏవో అవుతారు అనమాట. ఇలాగే ఈ జాబ్ చూసుకుంటే చాలా వాల్యుబుల్, తర్వాత హోదా పరంగా చూసుకున్నా బాగుంటుంది అనమాట జాబ్ అనేది. డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఈ జాబ్ చాలా బాగుంటుంది. ఇందులోని అంటే ఆఫీస్ వర్క్ అనమాట, ఇదంతా ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఫీల్డ్ అలాంటివి ఏమి ఉండవు. ఇందులోని మీరు ఆఫీస్ సంబంధించిన ముఖ్యమైన వర్క్, అంటే దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఇవి చూసుకుంటే ఈ ఉద్యోగంలోనే దీని యొక్క శాలరీ మనం చూసుకుంటే, అంటే ప్రజెంట్ జూనియర్ అసిస్టెంట్ శాలరీ చూసుకుంటే పే స్కేల్ అనేది 25,200 నుంచి 80,910 వరకు ఉంటుంది అనమాట. అంటే ఆ స్కేల్లో ఉంటారనమాట. దీనికి డిఏ వస్తుంది, అలాగే హెచ్ఆర్ఏ వస్తుంది అనమాట. అలానే టీఏ అటువంటి అలవెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ జాబ్ పీస్ఫుల్గా ఉంటుంది, వృత్తిపరంగా చూసుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జూనియర్ అసిస్టెంట్ అనేది మరి ఈ ప్రెజర్ అనేది ఏమి ఉండదు, పెద్దగా ప్రెజర్ అనేది ఏమి ఉండదు అనమాట. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ సాయంత్రం 5-6 గంటలతోనే దీని డ్యూటీ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. అంటే ఎప్పుడైనా కేసెస్ ఎక్కువ ఉంటూ, అంటే కొందరు జడ్జెస్ ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి, ఆ టైంలో ఉండాల్సి వస్తుంటుంది తప్ప అంతకు మించి ఏముండదు, పెద్ద ప్రెజర్ ఏముండదు, పీస్ఫుల్గా ఉంటుంది. ఆఫీసులో మెయిన్ వర్క్ ఏదైనా ఉందంటే అది వీళ్ళ చేతుల్లోనే రన్ అవుతుంటుంది అనమాట. వీళ్ళ దగ్గర నుండే స్టార్ట్ అవుద్ది. వీళ్ళ ద్వారా శాలరీస్ పెట్టడం కానివ్వండి, తయారు చేయడం కానివ్వండి, వీళ్ళే చేస్తుంటారు అనమాట. ఎవరు జూనియర్ అసిస్టెంట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఇది మంచి పోస్ట్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ అనేది బెస్ట్ పోస్ట్ అనమాట, డిగ్రీ క్వాలిఫికేషన్ మీద. ఈ విధంగా ఈ జాబ్ యొక్క విధులు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్
ఫర్దర్గా ఇంకొక జాబ్ గురించి మనం వేరొక వీడియో చేసుకుందాం అనమాట. అలాగే నా యొక్క వీడియో కానీ దీని యొక్క కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే